చాలా నరాల రుగ్మతలో ప్రధానంగా పక్షవాతంలో మనకి చెయ్యి, కాలు, మాట అన్ని ఎఫెక్ట్ అయిపోయినా సరే చివరిగా రికవర్ అయ్యేది చెయ్యి అను మాట. ఈ చెయ్యి రికవర్ అవడానికి మనం పర్సిస్టెంట్ ఎక్సర్సైజెస్, కన్సిస్టెంట్ ఫిజియోథెరపీ ట్రైనింగ్ చాలా అవసరం. చాలా మంది వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్ళలేక లేకపోతే ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళలేక ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఉపయోగపడేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెడ్ రోబోటిక్ హ్యాండ్. సపోజ్ పారాలిటిక్ హ్యాండ్ మనకి లెఫ్ట్ సైడ్ వీక్నెస్ ఉందనుకోండి, ఇది డైరెక్ట్ గా మనం స్టిమ్యులేట్ చేసి దానికి మనం ఫ్రీక్వెన్సీ సెట్ చేసేయచ్చు. దాని ద్వారా ఇది కన్సిస్టెంట్ గా హ్యాండ్ ని ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ అట్ ద వ్రిస్ట్ అనేది చేస్తూ ఉంటది. ఇలాగా దీనివల్ల హ్యాండ్ స్టిఫ్నెస్ రావటము, దాంతోపాటు మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయిపోవటం అనేది జరగకుండా ఉంటుంది. డైరెక్ట్ స్టిమ్యులేషన్ అనేది ఒక ప్యాసివ్ మూమెంట్. సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ ఉందనుకోండి, మనకు రైట్ బ్రెయిన్ లోకి మనకు ఫీడ్బ్యాక్ వచ్చేసి స్టిమ్యులేషన్ అనేది జరుగుతుందండి. రెండో మెథడ్ అండి ఇండైరెక్ట్ స్టిమ్యులేషన్ ఆర్ అన్ యాక్టివ్ మూమెంట్, ఇన్ విచ్ మనకి పేషెంటే డైరెక్ట్ గా తన మూమెంట్స్ అనేది కంట్రోల్ చేసుకుంటాడు. దీన్ని మిర్రర్ మోడ్ అంటాము. సపోజ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ పెరాలసిస్ అనుకుంటే రైట్ హ్యాండ్ బాగానే ఉంటుంది కదా, సో మనం రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ మూమెంట్స్ కంట్రోల్ చేయడం ద్వారా మెదడులోని మిర్రర్ న్యూరాన్స్ ని యాక్టివేట్ చేసి బ్రెయిన్ త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ మూవ్మెంట్స్ కంట్రోల్ చేస్తున్నాను. సో నేను లీవ్ మై రైట్ హ్యాండ్, ఏమో జరుగుతుందో చూడండి, లెఫ్ట్ హ్యాండ్ ఆటోమేటిక్ గా అది కూడా ఓపెన్ అవుతుంది. ఈ సెకండ్ టైప్ ఆఫ్ మూవ్మెంట్ చాలా యాక్టివ్. దీనివల్ల మనకి బ్రెయిన్ కూడా యాక్టివేట్ అయ్యి త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.